ఈజీగా అర్థమయ్యే భాషలో బెంగాల్లో జరుగుతున్నది చెప్పాలంటే, ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు గవర్నర్ బంగళా ఉంది కదా! పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ పక్కన, రైతు బజార్ పక్క నుంచి ఆ రోడ్‌లో ఇది ఉంటది. గతంలో ఆ రోడ్డు వాస్తవంగా రైతు బజార్ బయట కొంతమంది షాపులు పెట్టుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత పట్టించుకునేవాడు లేకనో, లేకపోతే ఎవడడిగే వచ్చాడులే అనుకున్నారో గానీ, ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. అది ఆపలేని పోలీసులు ఆ రైతు బజారు అక్కడ ఇదివరకు కృష్ణవేణి కాలేజీ ఉండేది పాలిటెక్నిక్. అంతవరకు ఒక బ్యారికేడ్లు కట్టేసేసి సర్దేసుకున్నారు. ఈ మిగతా ప్రాంతం అంతా ఆక్రమించుకున్నారు. మరి ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారా, పళ్ళు పెట్టుకునేవాళ్ళు ఇదంతా ఆక్రమణ అట్లా. చివరికి ఒక రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నంటే ఆక్రమణలు బెంగాల్లో రైల్వే స్టేషన్లు ఆక్రమించుకున్నారు, రైల్వే ప్లాట్ఫారాలు ఆక్రమించుకున్నారు, రైలు పట్టాల మధ్య ఆక్రమించుకున్నారు, అవన్నీ తొలగిస్తున్నారు. చివరికి నడి రోడ్ల మీదన ప్రార్థనలు చేసేవాళ్ళు అయ్యి ఆపుతున్నారు. ఇకపోతే కోల్కతాలో ఫేమస్ మెచువా బజార్ ఫ్రూట్ మార్కెట్ అయితే కంప్లీట్ రోడ్డు అంతా ఆక్యుపై ఉంటుంది. ఆ రూట్లో వెళ్తున్న జనాలందరూ రోజు తిట్టుకుంటారు. 15-20 నిమిషాలు ఖచ్చితంగా అక్కడే స్ట్రక్ అయ్యి జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం తగిలిందా వెంటనే అందరూ పరిగెత్తుకుని వస్తారు. ఇదంతా బంగ్లాదేశీ బ్యాచ్ని చేసేది. 10 మంది కలిసి ఇండియన్స్ మీదనే దాడులకు వస్తారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్ని ఖాళీ చేయడం లాంటి 1 by 1 జరుగుతున్నది. అట్లాగే జొరోసెంకో ఏరియా అక్కడే కోల్కతాలో ఉన్న 39-40 డివిజన్లో ఉన్నటువంటిది. అక్కడ కూడా ప్రతి ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటివన్నిటిని కూడా సెటరైట్ చేస్తున్నారు అన్నమాట.